గృహలక్ష్మి చెక్కులు పంచకుండా కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ప్రణబ్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలో చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పటికీ చేయలేదని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 150 సీఎం చెక్కులు అందజేయనున్నామని, అందులో భాగంగా హుజూరాబాద్ మండలంలోని 16 లక్షలకు పైచిలకు విలువ గల 39 చెక్కులను పంపిణీ చేశామని, ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కేబినెట్ లో ఆమోదించామని హుజూరాబాద్ నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మీద ఉన్న ప్రేమ ప్రజలపై లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్కామ్లకు, అవినీతి బెదిరింపులతోనే కాలం వెళ్లదీశారని అన్నారు. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ఎమ్మెల్సీగా ఉండి కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచే సోయి కౌశిక్ రెడ్డికి లేక ఇప్పుడు ధర్నాలు అంటే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సుమారు 3500 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుందని, అందుకే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అర్హులైన అందరికీ ఆదర్శమైన ప్రజాపాలన అందిస్తామని అన్నారు. బీసీల రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాం. మా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన కులగణ చేసినాం. బీసీలకు 42% రిజర్వేషన్ పాస్ చేసినాం. ఎస్సీ వర్గీకరణ చేసి దానికి ఉపకులాలకు రిజర్వేషన్ వాళ్ళకి పెట్టి అది అసెంబ్లీలో చట్టసభల్లో మేము బిల్లు పాస్ చేసినాం. మేము 15 నెలల్లో చేసిన అభివృద్ధి మీరు 10 ఏళ్లలో చేసినరా అని అడుగుతున్నా. ఛాలెంజ్ ఇది. నువ్వు పెద్ద పెద్ద మాటలు అక్కడ కూర్చొని మాట్లాడి పెద్ద పుడింగ్ లెక్క తమాషాలు వేస్తున్నావు కౌశిక్ రెడ్డి నువ్వు. ఇక మేము ప్రభుత్వంలో ఉన్నాం, చిత్తశుద్ధం పనిచేస్తున్నాం కాబట్టి మేము ఓపికగా వింటున్నాం ఇన్ని రోజుల నుంచి. నువ్వు మా ముఖ్యమంత్రి పైన ఏదంటది మాట్లాడితే, మా మంత్రుల పైన ఏదంటది మాట్లాడి చూసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. తాట తోలు తీసే విధంగానే మేము ఉంటాం. మా కార్యకర్తలు అందరూ మేము ఆపుతున్నాం వాళ్ళని. మా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడుతుంటే మేమే ఆపుతున్నాం. ఇట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ పోతే ఊర్లో తిరగనీయం. ఇది జాగ్రత్త, ఖబర్దార్ చెప్తున్నా. ప్రజలను తప్పుదో వట్టియకు. ప్రజలను ఇప్పటికే మీరు తప్పు చేసిండ్రు, అందుకే తప్పుదో పట్టిద్దామని మీరు సోషల్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారాలు చేసుకుని తిరుగుతున్నారు. మరి నిన్న ఏదైతే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇరిగేషన్ పైన, కృష్ణా నదుల పైన కానీ చేసిన ప్రాజెక్టు పైన వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ, మరి ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మీ జోబులు నింపుకోవడానికి మాత్రం తప్ప దానికి ఉపయోగం లేదు అని స్పష్టంగా విత్ ఫిగర్స్ అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఏదైతే ముందు మీరు కట్టిన దాంట్లో మేడిగడ్డ నుంచి సుందిల్లా కానివ్వండి, అన్నారం బ్యారేజ్లో దాకా లేకుండా నీళ్లు పంపు చేయకపోయినా, ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యానికి మీరున్నప్పుడు అక్టోబర్ 23లోనే మరి మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. మీ ప్రభుత్వమే ఉంది కదా. అవి 3 ఉపయోగం లేకపోయినా లాస్ట్ ఏదైతే పంట ఉందో దేశంలో అత్యధికమైన చూసుకుంటే, అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే హైయెస్ట్ క్రాప్ మన తెలంగాణ నుంచే ప్రొడ్యూస్ అయింది. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. మరి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ నువ్వు ఏదైతే ఇక మేము శుద్ధ పూసలం, ఇక మేమంతా తెలంగాణ అంటేనే ఇక మేము బీఆర్ఎస్, మీ కేసీఆర్ అని చెప్పి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మరి తెలంగాణ ఇచ్చింది ఎవరని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కాదా తెలంగాణ ఇచ్చింది? ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటూ 2014లో తెలంగాణ ఇవ్వకపోతే ఈ రోజు మీకు ఈ పదవులు ఉండేనా అని అడుగుతున్నాను. హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తే
దాదాపు ఏవైతే ఏళ్ల తరబడి, నేను 2-3 ఉదాహరణలు చెప్తా, ఏళ్ల తరబడి కాని పనులు, దమ్మక్కపేట గ్రామంలో నీటి సమస్య అయితే కానివ్వండి, ఏదైతే ఇల్లంతకుంటాల డ్రైనేజ్ వ్యవస్థ అయితే కానివ్వండి, ఇవన్నీ భవనాలు, పిఎస్సిఎస్ భవనాలు అయితే కానివ్వండి, కొన్ని ఏళ్ల నుంచి నువ్వు చేయని పనులు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఫండ్ పెట్టి చేపిస్తున్నాము. ఇక్కడ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపిస్తున్నాము. ఒక్కొక్కటిగా చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం. రానున్న రోజుల్లో కూడా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కటి నెరవేర్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. ఇక్కడ మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. నువ్వు బెదిరింపులు, ఏదో వసూలు కార్యక్రమం నువ్వు చేస్తున్నావో, ఉట్టుట్టే నీ పైన ఎవరు కేసులు పెడతలేరు. అక్రమంగా నా పైన కేసులు పెడుతున్నా చెప్పి ఏమనంటే అతను బాగా అరుస్తున్నాడు. ఏ ఒక్క కేసైనా నీ పైన, ఈ ఛాలెంజ్, ఏ ఒక్క కేసైనా నీ పైన అక్రమంగా పెట్టినట్టు రుజువు చేయి. అవన్నీ థర్డ్ పార్టీ కేసులే. నువ్వు వ్యాపారులని బెదిరిస్తే కేసు అయింది. నువ్వు మీ సాక్షర ఎమ్మెల్యేలని చేసుకున్నావు మీడియా ముందు, అదొక కేసు అయింది. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేస్తే టీఆర్ఎస్ పార్టీ నీ పైన కేసు పెట్టింది కదా. ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్ నువ్వు ఎస్ఐకి మాట్లాడి నీ పోలీస్ స్టేషన్ పేలుస్తా అని చెప్పినావు. మరి అప్పుడు ఆ ఎస్ఐఏ నీ పైన కేసు పెట్టిండు. హాస్పిటల్ పోతావు, డాక్టర్ల పైన ఇష్టం మాట్లాడితే డాక్టర్లు కేసు పెట్టిండు. హోటళ్ళకి పోయి గొడవ పడ్డావు, వాళ్ళు కేసు పెట్టిండ్రు. ఎవరో హీరోల ఫిలిం స్టార్లతో వాళ్ళతో గొడవ పడ్డావు, వాళ్ళు కేసులు పెట్టిండ్రు. మరి నీ చరిత్ర అంతా నీ వేరేళ్ళు కేసు పెట్టిందే కదా. అన్యాయంగా ఎవడు కేసు పెట్టిండు నీ పైన? ఏదో నువ్వు గొప్పగా ఆ రోజు బెయిల్ రాగానే ఏదో గొప్పగా నువ్వు ఏదో ఒక సమర యోధుల లెక్క నువ్వు వచ్చి ఇక్కడ ర్యాలీ తీద్దాం అనుకుంటున్నావు. వాళ్ళ పార్టీలో మొట్టికాయలు వేసిండ్రు. నీకు సిగ్గుందా అసలు? నువ్వు చేసిన గన్కారాన్ని మేము తల పట్టుకున్నాం, ఇప్పుడు నువ్వు ర్యాలీ వీలి పోతే ఇంకా ఉన్న పరువు పోతుంది అని చెప్తే క్యాన్సల్ అని చెప్పి ఏదో కారణాలు చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాం. అసలు ఇట్లాంటి ఎమ్మెల్యే నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఎవరు చూసి ఉండరు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఇది నాకు తెలిసి ఈ ఎమ్మెల్యే ఒక పెద్ద శనిలా పట్టుకున్నాడు. బ్లాక్ మార్క్ ఎప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు చూసుకుంటే అప్పుడున్న హుజురాబాద్ నియోజకవర్గం కానివ్వండి, పక్కన ఉన్నప్పుడు కమలాపూర్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు, దామోదర్ రెడ్డి గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, అప్పట్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న ఉడతల రాజేశ్వరరావు గారు కానీ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, అప్పట్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న ఉడతల రాజేశ్వరరావు గారు కానీ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కానివ్వండి, మన రామచంద్ర రెడ్డి గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కానీ కొంచెం కనీసం ఒక ప్రజల పక్షాన కొంచెం హుందాగానే ఉండేటోళ్ళు. సో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలు తల పట్టుకొని అసలు ఇట్లాంటి ఎమ్మెల్యే మేము ఎందుకు ఎన్నుకున్నాను రా బాబు అని చెప్పి ఇప్పుడు నీకు ఎవరైతే మహిళలు ఓటేసిండ్రో వాళ్ళే తల పట్టుకుంటూ తిట్టుకుంటున్నారు నేను. ఎందుకంటే వాళ్ళకే గౌరవం ఇస్తలేవు. నువ్వు చచ్చిపోతా, గుండె బరువెక్తా, శవయాత్ర, జైత్రయాత్ర అంటే నిజంగా మరి చత్తడేమో కావచ్చు భయంతో, ఆ సెంటిమెంట్తో నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు తప్ప నువ్వు జీవితంలో మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే కాలే. కౌశిక్ రెడ్డి, నేను నీకు వాస్తవం చెప్పి ఏం కాదు చెప్పేది, నీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఇదంతా వేస్ట్ ఎమ్మెల్యే అని. నేను కాదు చెప్పేది, నీ పక్కన ఉన్న చెప్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే అని ఒక 3 అక్షరాల ఎమ్మెల్యేతోనే నీ కొద్ద గొప్ప గౌరవం ఉంది తప్ప కుర్చీకి నీకు కౌశిక్ రెడ్డి అనే దాంట్లో ఏ మాత్రం నీకు విలువ లేదు. అని నువ్వు చేసుకున్నదే, ఎవరో చేసింది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి,
మా మంత్రులు గారి పైన కానివ్వండి నువ్వు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏమన్నా ఉంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయి, జెన్యున్గా అడుగు, సమస్యలు ఉన్నాయి ఏమైందని అడుగు. చేసే స్కామ్లు మీరు మళ్ళా నువ్వేదో వేలెత్తి మాకు చూపిస్తున్నావు. ప్రూవ్ చేయి ఏదో ఒకటి ఏం జరిగింది. గొర్రెల స్కామ్లు, చేపల స్కామ్లు, కాళేశ్వరం స్కామ్లు, ట్రాన్స్పోర్ట్ల స్కామ్లు చేసింది మీరు. ఇప్పుడేవో నువ్వు పెద్ద మళ్ళీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ పైన నువ్వు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నీకు కానీ మరి మీ నాయకులకు కానీ మేము ఇది చెప్తున్నాం. మీ జిల్లా నాయకులకు కూడా ఏదంటే అది మాట్లాడి దొరుకునేది లేదు. ఇందిరా మిల్లులు ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మాది. రేషన్ కార్డులు 10 ఏళ్ళలో మీరు ఇయ్యంది మేము ఇచ్చినాం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క హామీ ఇంప్లిమెంట్ చేసేంత వరకు మేము కృషి చేస్తామని ఒకసారి మీకు తెలియజేస్తూ, మరి ఏమన్నా అంటే నువ్వు మా కేసీఆర్ శిష్యులం, మా కేసీఆర్ మేము సైనికులం అని మాట్లాడుతున్నావు. చెక్కులు ఇవ్వకుండా ఇక్కడ ఉన్న పేద ప్రజలను ఇబ్బంది పెట్టుడు శిష్యరికం అవుతుందా? ఇదేనా మీ ట్రైనింగ్? నువ్వు కేటీఆర్ కేసీఆర్ అని చెప్పుకొని తిరుగుతున్నావు. ఇదేనా మరి కేసీఆర్ కేటీఆర్ ట్రైనింగ్ అని మేము అడుగుతున్నాం. ప్రజలను ఇబ్బంది పెట్టుడు, మహిళలని గౌరవం లేకుండా మాట్లాడడం, నోటికొచ్చినట్టు అధికారులను తిట్టడం, ఇక్కడున్న వ్యాపారస్తులని భయభ్రాంతులు చేయడం, ఇది టిఆర్ఎస్ అనే పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఒక ఫ్యాక్టరీ తయారు చేసుకుంటా ప్రజలపైన విరుచుకుపడేటట్టు చేస్తున్నాం. సో దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఇట్లాంటి ప్రవర్తన ఇప్పటికైనా సూచన చేస్తున్నాం. మానుకొని నీ రీల్స్ చేసుకో, ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నావు కదా. ఈ మధ్యలో చూసిన ఏదో మన హోర్డింగ్లో చూస్తాం కదా, ఈ చీరల దుకాణాలు బట్టల దుకాణాల్లో కొంతమంది వచ్చి ఏదో మోడల్స్ కింద వచ్చి ఉంటారు కదా. కౌశిక్ రెడ్డి కూడా చేసిండు ఉన్నట్టు మొన్న. నేను చెప్తలే, నేను సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లోనే చూసిన ఏదో బొటీక్ దాంట్లో రీల్స్ చేస్తున్నాడు అని. అంత ఖాళీగా ఉన్నాడు. ఇక్కడ ప్రజల సమస్యలు గాలికి వదిలేసి గాలికి వదిలేసి ఇట్లాంటి పనులు చేసుకుంటుండు. కాబట్టి సంతోషం, అట్లనే చేసుకుంటుండు. ఇక్కడ ప్రజాప్రభుత్వంలో ప్రజలను మేము చూసుకుంటూ ప్రజలకు విన్నపం చేస్తున్నాం. మేము సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎవరు కానీ మీరు ఇప్పటి నుంచి ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు పోయి మీరు ఇచ్చడం అవసరం లేదు. మంచిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నాం, మేమున్నాం, బరాబర్ మీరు మా దగ్గర తీసుకురండి. ఇప్పుడు మేము చెక్కులు ఇచ్చినాం. ఇవాళ లాస్ట్ మంత్ 500 చెక్కులు ఇచ్చినాం. వచ్చిన చెక్కులు వచ్చిన వారం రోజుల లోపలనే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మేము ఇక్కడ నుంచి అధికారుల కలెక్టర్ గారు కూడా సూచన చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లా ప్రజలను ఇబ్బంది పెట్టి బెనిఫిట్ ఇబ్బంది పెడితే మేము కూడా ఊరుకోం. ఖచ్చితంగా మేము కూడా కలెక్టర్కి కూడా మేము ఫిర్యాదు చేసినాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు రాగానే అధికారులు పిలుచుకొని బెనిఫిషరీస్కి ఇవ్వాల్సిందిగా వాళ్ళకు కూడా మేము సూచనలు చేస్తున్నాం. కాబట్టి ఎందుకంటే అవకాశం ఇచ్చినాం. కోర్టుకు పోయిండు, నేనే పంచాలి, నాకు ప్రోటోకాల్ లేదని కోర్టుకు పోయిండు. మనం పోయినావు కోర్టుకి, మరి ఎందుకు పంచుతలేవు? ప్రోటోకాల్ బాగా ఎగిరినావు. మరి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన చెక్కులది కింద డీటెయిల్స్ ఉన్న స్లిప్ను తీసి పుట్టి చెక్కులు పంచుతాను. నేను ఏదో కేసీఆర్ ఇచ్చినట్టు నేను సొంతంగా ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాను. ఇది ప్రోటోకాల్ విరుద్ధం కాదా? ఎందుకు భయపడుతున్నావు? ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డే కదా నీకు ఆ చెక్కులు. ఆ చింపు ఎందుకు ఇస్తున్నావు నేను అడుగుతున్నా. ఎందుకు భయపడుతున్నావు? ప్రజలందరికీ తెలుసు ఈ చెక్కులు ఎవరు ఇస్తున్నారో ఏందనేది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రోటోకాల్ పాటిస్తూ మా ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులు కానివ్వండి ఏది ఉన్నా బాధాప్త ప్రోటోకాల్ ప్రకారమే నువ్వు పంచాలని నేను తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో ఏవైతే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కూడా భాగంగా ప్రజలకు కూడా మేము కోరేది ఒకటే, 15 నెలలు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానివ్వండి సంక్షేమ పథకాలు ఏవైతే మీకు అందిన ఏదో రూపం
ప్రతి ఇంటికి ఒక సంక్షేమ రూపం, ఒక సంక్షేమం మీ ఇంటికి ఏదో విధంగా మీకు అందింది. కాబట్టి మీరందరి రేపు మా నాయకులు మీకు ఇంకేమైనా కష్టాలు ఉన్నా, టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదైనా సంక్షేమ పథకాలు రాకపోయినా ఖచ్చితంగా రానున్న వారం రోజుల్లో మా నాయకులు అందరూ మీ ఇంటింటికి వస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.